హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మన వీడియోలో ఫస్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ సెమ్ 1కి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. సెమ్ 1 వచ్చేసి సెమ్ 1 మ్యాథమెటిక్స్ వచ్చేసి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సెమ్ 1 మ్యాథమెటిక్స్ పేపర్ నేమ్ వచ్చేసి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఓకేనా? సో 2019లో మనకు సిలబస్ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన సిలబస్ని బేస్ చేసుకుని మనం సిలబస్ని డిస్కస్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకైతే కొత్తగా సిలబస్ని అయితే ఏది ఇంక్లూడ్ చేయడం జరగలేదు. సో అదే సిలబస్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటున్నామని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ సిలబస్ గురించి మనం ఒకసారి మాట్లాడినట్లయితే, ఇది పేపర్ 1 సెమ్ 1 మ్యాథమెటిక్స్కి సంబంధించింది. ఓకేనా? సో మనం టాపిక్స్ని డిస్కస్ చేసే ముందు, అంటే సిలబస్ని డిస్కస్ చేసే ముందు, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే యూనిట్ 1 నేమ్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్సియేషన్ అని ఉంది. రైట్? యూనిట్ 1 నేమ్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్సియేషన్ అని ఉంది. ఇక్కడ పార్షియల్ డిఫరెన్సియేషన్లో ఇంట్రడక్షన్, ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్, మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఇది ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్, నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్, కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఇక్కడికి ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్. సో నెక్స్ట్ కంటిన్యూటీ ఆఫ్ ఏ పాయింట్, లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ అండ్ పార్షియల్ డెరివేటివ్స్, geometrical representation of functions of two variables and homogeneous function. ఈ homogeneous function లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు డిగ్రీలో ప్రతి యూనిట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారండి. ఫస్ట్ పార్ట్ లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఓఆర్ సెకండ్ పార్ట్ లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఈ 2లో ఏదైనా ఒకటి చేయాలి. అంటే మీరు ప్రతి యూనిట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి మనకి ఈజియెస్ట్ పార్ట్ ని ముందు నేర్చుకుంటే ఒక లాంగ్ క్వశ్చన్ అయితే కవర్ అవుతుంది. షార్ట్ క్వశ్చన్స్ కోసం 3 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక యూనిట్ నుంచి. షార్ట్ క్వశ్చన్స్ కోసం మిగతా అన్ని చదవాల్సి ఉంటుంది. ఓకేనా? లాంగ్ క్వశ్చన్ అటెండ్ చేయాలి అంటే యూనిట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.1, 1.2, 1.3, 1.4 అని ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడికి డివైడ్ చేసాం. ఈ 2లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్, ఈ 2లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది. అదే విధంగా వస్తాయి అన్నమాట. సో మనం ఆ విధంగా గమనించినట్లయితే ఈ ఫస్ట్ చాప్టర్లో మనకు వచ్చేసి, సో ఫస్ట్ చాప్టర్లో మనకు డివైడ్ చేసినట్లయితే ఇంట్రడక్షన్, ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అండ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ అండ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ ఏ టూ వేరియబుల్, కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అండ్ కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్, లిమిట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ వరకు ఒక హాఫ్ పార్ట్ గా మనం తీసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ వరకు ఒక హాఫ్ పార్ట్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ పార్ట్ అనుకుంటాం. సో ఇందులో హోమోజీనియస్ ఫంక్షన్ పైన లాంగ్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు. ఇక్కడ లిమిట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్, కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ పైన లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది. సో ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించింది. సో అదే విధంగా మనం సెకండ్ యూనిట్ ని చూసినట్లయితే, సెకండ్ యూనిట్ వచ్చేసి థీరమ్ ఫర్ టోటల్ డిఫరెన్షియల్, థీరమ్స్ ఆన్ టోటల్ డిఫరెన్షియల్స్, కాంపోజిట్ ఫంక్షన్స్, differentiation of composite functions and implicit functions, equality of fxy of a comma b, fyz of a comma b, and Taylor series theorem, functions of two variables and maxima and minima functions of two variables and Lagrange's methods of undetermined multipliers. సో ఇందులో మనకు ఫస్ట్ హాఫ్ పార్ట్ లో వచ్చే క్వశ్చన్ కన్నా సెకండ్ హాఫ్ పార్ట్ లో చూడాల్సింది చాలా ఉందండి. ఒకటి టైలర్స్ థీరం, దీనిపైన షార్ట్ క్వశ్చన్ వస్తుంది ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ పైన. మాక్సిమా అండ్ మినిమా ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్, లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్. ఇది కూడా మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది 2 వేరియబుల్స్ లోనే, ఇది 2 వేరియబుల్స్ లోనే. మనకు జనరల్ గా ఈ మాక్సిమం అండ్ మినిమం పైననే క్వశ్చన్ ఉంటుంది. అది వెదర్ డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్. ఓకేనా? సో ఇఫ్ యూ లర్న్ దిస్ టైలర్స్ థీరం అండ్ మాక్సిమం అండ్ మినిమా and Lagrange's method of undetermined multipliers, you will get one long answer. Definitely you can attend one long answer among these 3 topics. Okay, second unit lo Taylor's
థీరంతో పాటు మాక్సిమం అండ్ మినిమం ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ తో పాటు లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైర్స్ కూడా చదవాల్సి ఉంటుంది. వీటిలో నుంచి డ్యామ్ షూర్ గా మీరు ఒక లాంగ్ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ అప్ టు సెకండ్ యూనిట్. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ యూనిట్ ని చూద్దాం. థర్డ్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మీన్స్ థర్డ్ యూనిట్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనం ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ సెమ్ లో అయినా, ఇప్పుడు కొత్త జాయిన్ అయిన వాళ్ళైనా, ఇప్పుడు కొత్తగా డిగ్రీలోకి వచ్చిన వాళ్ళైనా, పాత వాళ్ళైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఏ సెమ్ లో అయినా ఏదైనా ఒక యూనిట్ ని మనం టార్గెట్ చేసుకోవాలి షార్ట్ ఆన్సర్స్ కోసం. మొత్తం మనం షార్ట్ ఆన్సర్స్ ఎన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? 6 షార్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 6 or 8, కొన్ని యూనివర్సిటీకి 6 ఉంది, కొన్ని యూనివర్సిటీకి 8 అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో 8 అనుకుందాం మాక్సిమం గా. 8 అటెండ్ చేయాల్సి ఉంటే 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక యూనిట్ లో నుంచి 3 లాంగ్ క్వశ్చన్స్, 3 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో అందులో 8 అటెంప్ట్ చేయాలి. ఏదైనా ఒక యూనిట్ ని టార్గెట్ చేసినాం అనుకోండి, 3 షార్ట్ క్వశ్చన్స్ అక్కడ అటెంప్ట్ చేయడానికి ఛాయిస్ ఉండేటట్టు టార్గెట్ చేయాలి. సో 3 లాంగ్ క్వశ్చన్స్ టార్గెట్ చేయాలి. 3 లాంగ్ క్వశ్చన్స్, 3 షార్ట్ క్వశ్చన్స్ అంటే ఈజీగా మనకు ఇక్కడ ఒక 30 మార్క్స్ అనుకోండి, ఇక్కడ ఒక ఇది యాక్చువల్గా 4 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ ఒక 12 మార్క్స్ అనుకోండి, 42 మార్క్స్ కి మనం టార్గెట్ చేయాలి ఒక యూనిట్ ను. మొత్తం మీద 42 మార్క్స్ కి టార్గెట్ చేయాలి. ఇందులో ఒక యూనిట్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. లాంగ్ క్వశ్చన్ ఒకటి, ఒక లాంగ్ క్వశ్చన్, 3 షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టుగా ఒక యూనిట్ ని నేర్చుకోవాలి. అంటే ఒక యూనిట్ లో 12 + 12 అంటే 24 మార్క్స్ ఒక యూనిట్ ని టార్గెట్ చేయాలి. అది ఏదైనా ఒక యూనిట్ ని ఒక సెమ్ లో. ఆ విధంగా చేసినప్పుడే మీరు పాస్ అవ్వడానికి చాలా 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 ఛాయిస్ ఉంటుంది, లేదంటే చాలా కష్టంగా మారిపోతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పబోయాను. సో ఇప్పుడు ఆ టార్గెట్ చేయాల్సిన చాప్టర్ ఏంటి అంటే సెమ్ 1 లో వచ్చేసి థర్డ్ యూనిటే. ఈ థర్డ్ యూనిట్ మీరు టార్గెట్ చేశారు అనుకోండి, ఈ థర్డ్ యూనిట్ లో మనకు షార్ట్ క్వశ్చన్ చాలా రకాలుగా అడిగే అవకాశం ఉంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, షార్ట్ క్వశ్చన్స్. అందు గురించి నేను ఈ థర్డ్ యూనిట్ ని టార్గెట్ చేయమని చెప్తున్నాను. ఈ థర్డ్ యూనిట్ లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్, 2 షార్ట్ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయగలిగితే, 3 షార్ట్ క్వశ్చన్స్ అటెండ్ చేయగలిగితే డెఫినెట్ గా మనకు సెమ్ 1 క్లియర్ అయిపోయినట్టే. ఏంటి చూడండి, ఇంట్రడక్షన్, కర్వేచర్ అండ్ ఎవాల్యుయేట్స్ ఎన్వలప్స్, ఈ 3 టాపిక్స్ గురించి ఉంది మనకు ఇక్కడ. సో కర్వేచర్ లో డెఫినేషన్ ఆఫ్ కర్వేచర్ అడిగే ఛాయిస్ చాలా తక్కువ ఉంది, కానీ ఇది కంపల్సరీ అవుతాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్, లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజీనే ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ ఆర్క్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ కార్టీషియన్ ఈక్వేషన్స్, న్యూటోనియన్ మెథడ్. ఈ న్యూటోనియన్ మెథడ్ కూడా ఇంపార్టెంట్ అండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది ఇంపార్టెంట్. కార్డ్ ఆఫ్ కర్వేచర్, ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ కి సంబంధించినవి గుర్తుంచుకోండి. ఓకేనా? మొత్తం షార్ట్ క్వశ్చన్స్, ఈ ఫస్ట్ బిట్ మొత్తం ఇది మొత్తం షార్ట్ క్వశ్చన్స్. డెఫినేషన్ ఆఫ్ కర్వేచర్ అయినా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఆఫ్ ఎ ఫంక్షన్ కి ఫైండ్ అవుట్ చేయమన్నా, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ అన్ ఆర్క్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్న, కార్టీషియన్ ఈక్వేషన్స్ అన్న, న్యూటోనియన్ మెథడ్ అన్న, సెంటర్ ఆఫ్ కర్వేచర్, కార్డ్ ఆఫ్ కర్వేచర్, ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ కి సంబంధించింది. ఒక్కొక్క మెథడ్ కి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ పైన ఒక ప్రాబ్లం, లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఆఫ్ ఎ ఫంక్షన్ పైన ఒక ప్రాబ్లం. ఈ విధంగా టాపిక్ ఒక ప్రాబ్లం నేర్చుకోండి, అన్ని ఒకే విధంగా ఉంటాయి. డిఫరెన్సియేషన్ వచ్చినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ టాపిక్. ఓకేనా? లాంగ్ ఆన్సర్ లో ఒకటి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? లాంగ్ ఆన్సర్ లో ఎవాల్యూట్స్ అండ్ ఇన్వాల్యూట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎవాల్యూట్స్ పైన ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, ఎన్వలప్ పైన ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? సో 1 పారామీటర్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, కన్సిడర్ ద ఫ్యామిలీ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, డెఫినేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎన్వలప్ అన్నాడు. ఓకేనా? మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ యూనిట్ ని టార్గెట్ చేయండి. 3 షార్ట్ క్వశ్చన్స్, 3 4 12 మార్క్స్ అండ్ 1 లాంగ్ క్వశ్చన్ చేయాలి. 1 లాంగ్ క్వశ్చన్ 12 మార్క్స్ అనుకున్న 24 మార్క్స్ ఈ యూనిట్ ని మీరు టార్గెట్ చేస్తే ఈజీగా మిగిలిన 3 యూనిట్స్ లో మనం ఓన్లీ లాంగ్ క్వశ్చన్ ని టార్గెట్ చేసినట్లయితే అక్కడ 36 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 24 అంటే ఈజీగా 60 మార్క్స్ కి టార్గెట్ చేస్తాం. ఈజీగా సింపుల్ గా 60 మార్క్స్ కి టార్గెట్ చేస్తే సింపుల్ గా మనకు మంచి గ్రేడ్ వచ్చే ఛాయిస్ ఉందన్నమాట. ఒక్కటే యూనిట్, ఈ యూనిట్ అని కాదు, మీకు ఏ యూనిట్ నచ్చితే ఆ యూనిట్, ఒక యూనిట్ ని టార్గెట్ చేయండి. ఆ యూనిట్ ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయని చెప్తున్నాను. ఓకేనా? సో 4th యూనిట్ చూద్దాం. 4th యూనిట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ కర్వ్స్. ఓకేనా? లెంత్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ప్లేన్ కర్వ్స్.
introduction and expression for the length of cos y is equal to f of x and expression for the length of arcs x equal to f of y, x equal to f of t and y is equal to phi of t and r is equal to f of theta. ఇది మొత్తం షార్ట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ కూడా ఇది షార్ట్ క్వశ్చన్స్ కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. లాంగ్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ వాల్యూమ్ అబ్టైన్డ్ బై రివాల్వింగ్ అబౌట్ ది లైన్ అండ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అండ్ Pappus థీరం ఎక్స్ప్రెషన్ ఫర్ ద సర్ఫేస్ ఆఫ్ రివాల్యుయేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ అండ్ వాల్యూమ్ అబ్టైన్డ్ బై ద రివాల్వింగ్ అబౌట్ ది లైన్ అండ్ అబౌట్ ది x యాక్సిస్ అండ్ అబౌట్ ది y యాక్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇందులో లాంగ్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఒకటి వాల్యూమ్ పైన వస్తుంది, ఇంకొకటి ఏరియా పైన వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయమని ఉంటుంది. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఆఫ్ ఎ కర్వ్ అడుగుతాడు. ఓకేనా. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో ఇది సిలబస్ కి సంబంధించింది. సెమ్ వన్ సిలబస్ కి సంబంధించిన టోటల్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీకు ఇంకా ఈ సిలబస్ పైన ఏదైనా డౌట్ ఉంటే, ఈ సిలబస్ కి సంబంధించి ఇంకేమైనా కావాలి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ ఉన్నాయి, మనకు థర్డ్ ఫోర్త్ యూనిట్ సంబంధించింది వీడియోస్ లేవు. సో ఆ వీడియోస్ ని నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కింద చూసినట్లయితే మీరు రిఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. శాంతినారాయణ అండ్ మిట్టల్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కి హెచ్ఆన్ బుక్ అనేది రిఫరెన్స్ అండ్ శాంతినారాయణ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ హెచ్ఆన్ బుక్ రిఫరెన్స్ బుక్స్ అన్నమాట. ఇవి టెక్స్ట్ బుక్స్. ఓకేనా. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే వీటికి రిఫరెన్స్ ఈ బుక్స్ అన్నమాట. ఓకేనా. వీటిని రిఫరెన్స్ గానే మనం యూజ్ చేస్తాం, కానీ ఇవి టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చారు. సో ఈ టెక్స్ట్ బుక్స్ కానీ రిఫరెన్స్ అనుకోండి, ఎందుకంటే ఇది కూడా ఒక హై లెవెల్ కాంటెంట్ ఉంటుంది అందులో. సో వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నంటే విలియం ఆంటోనీ గ్రెవిలియో, పర్సే ఎఫ్ స్మిత్ అండ్ విలియం రాయమండ్ లాంగ్లే ఎలిమెంట్స్ ఆఫ్ ది అనే ఒక బుక్ లో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో అవి ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ది డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అండ్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఫర్ బిగినర్స్ అండ్ స్మిత్ అండ్ మింటన్ క్యాలిక్యులస్, ఎలిస్ పైన్ హౌ టు ఎంజాయ్ క్యాలిక్యులస్ అండ్ హరి కిషన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. ఓకే, ఇవి రిఫరెన్స్ బుక్స్. వీటిలో నుంచి ఎస్ చాంద్వాల్ అనేది మనకు ఇప్పుడున్న డిగ్రీ కాంటెంట్ అనేది సెట్ చేయడం జరిగింది. ఎస్ చాంద్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్. ఓకేనా. ఇది యూనివర్సిటీ వాళ్ళు సెట్ చేసిన సిలబస్ ని ఎస్ చాంద్ వాళ్ళు టెక్స్ట్ బుక్ రూపంలో మనకు అందజేయడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే అమెజాన్ లో కూడా టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి, కానీ నన్ను అడిగితే అవి రిఫరెన్స్ బుక్స్ అండి, మీకు అర్థమయ్యే అవకాశాలు అయితే లేవు. సో మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.